సందేహమా మీకు? అంబటి రాంబాబు గురించి ఏమన్నా వేరే ఒపీనియన్ ఉందా? అంబటి రాంబాబు సీటీకి పోతే అంబటి రాంబాబు ఏమన్నా ఇదవుతాడు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకో బ్రదర్, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు ఏది చెబితే అది చేసిన వ్యక్తి అంబటి రాంబాబు, చెయ్యబోయే వ్యక్తి అంబటి రాంబాబు. ఈషన్ మాత్రం కూడా తేడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరస వహించి ముందుకు వెళ్లే మొదటి వ్యక్తి అంబటి రాంబాబు. నోట్ చేసుకో, తేడా వస్తే మళ్ళీ అడుగు. మా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన మాట ఒట్టిది, వాళ్ళు బహిష్కరితులు. మాకు ఓటేయలేదని అప్పుడే బహిష్కరించడం జరిగింది. మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు. మేము సస్పెండ్ పనికిరాడు, వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి చేరతారేమో. ఆ తుక్కంతా వాళ్ళ మొయ్యి మాకేం అభ్యంతరం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు భుజం మీద ఎక్కుతారు, మొత్తం మునుగుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ. ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే, శంకరగిరి మాన్యాలే. ఏంటండి? అంతా తెలుసని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చెప్తుంటే నమ్ముతా ఉంటారు. ఇప్పుడు తెలిసిపోయింది, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ వీగిపోయాయి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటూ ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది. దీని మీద సవాల్ చేస్తున్నాను. చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాగబాబు గారు, వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం. ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఏమంటే నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి.